చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో ఆదివారం కావడంతో ఇక నెక్స్ట్ అటెన్షన్ ఎటువైపు వెళ్తుందని అందరికీ తెలిసిందే. ట్యాంక్ బండ్ పైన ప్రస్తుతం నిమజ్జనం కోలాహలం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలపై నిషేధ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలను భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు ఆంక్షలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన బారికేడ్లను స్వయంగా వారు తొలగించడం జరిగింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు ఈ అడ్డగోలు ఆంక్షలు ఏంటంటూ కూడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయని ఇప్పుడెందుకు ఈ కొత్త రూల్స్ పెడుతున్నారని ప్రశ్నించారు. 2022-23లో కూడా ఇదే విధంగా చెప్పారని, కానీ చివరకు ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ఇక ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోకపోతే రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు అంటే నిమజ్జనం ముందు అంటే దగ్గర పడుతున్నప్పుడే గుర్తు చేయడం సమంజసం కాదు ఇది. కాకపోతే నిమజ్జనానికైతే గతంలో ఇచ్చిన ఆర్డర్సే కంటిన్యూ అవుతాయని చెప్పారు. బట్ ఇప్పుడు ఎవ్రీ టైం బిఫోర్ ఒక 2-3 మంత్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అంటే కుదరదంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో, కాకపోతే పోలీసులు అయితే ఎక్కడిక్కడ ట్యాంక్ బండ్ వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులైతే ఆ బారికేడ్లను తొలగించారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రతి ఒక్కరికి హైదరాబాద్ గుర్తుకొస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నిమజ్జనానికి సంబంధించి ఇలాంటి ఆంక్షలు విధిస్తే మరి నిమజ్జనం ఎక్కడ చేయమంటారంటూ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ భవిత ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భవిత, ఇంకా ఘర్షణ అనేది కొనసాగుతుందా? పోలీసులు ఏమంటున్నారు? మరి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అయితే ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసి తీరుదామంటున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? మరొకసారి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం సంబంధించి మరోసారి ట్యాంక్ బండ్ మీద ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. అయితే గతంలో లాగే ఈసారి కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తామంటూ కూడా ఇటు భక్తులందరూ కూడా అంటే ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, ఇతరత్ర ప్రదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా నిమజ్జనం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ లోనే చేస్తామని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున వినాయకులను తీసుకొని కూడా ఈ రోజు నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు నిమజ్జనం చేయకూడదని చెప్పేసి గతంలో ఏవైతే రూల్స్ ఇచ్చారో ఖచ్చితంగా అవి పాటించాలి, ఆంక్షలు పాటించాలని చెప్పేసి కూడా అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు విధించినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఖచ్చితంగా ట్యాంక్ బండ్లోనే వినాయక నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా మీరు తెలుగు అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, హిందువుల సాంప్రదాయాన్ని దెబ్బతీసేలాగా మీరు బిహేవ్ చేస్తున్నట్టు అన్నట్టుగా కూడా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో పోలీసులపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మేము ఇక్కడే చేసి తీరుతామంటే కూడా బారికేడ్లను తోసిపుచ్చి అక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసిన సందర్భం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయక విగ్రహాలు చేయడం వల్ల మరింత కాలుష్య ఏర్పడుతుంది. ఖచ్చితంగా అదంతా కూడా నగరవాసులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న నేపథ్యంలో ఖచ్చితంగా నిమజ్జనం అంటే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, సరే మీరు ట్యాంక్ బండి క్లోజ్ చేశారు, ఇక్కడ నిమజ్జనం చేయొద్దంటున్నారు, ఆల్టర్నేట్ వేస్ అనేది ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ కాకుండా ఇంకెక్కడ నిమజ్జనానికి మీరు చెరువుల్ని ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా అంటూ కూడా ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి ఏం సమాధానం వస్తోంది? ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపల్లి కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. నగరం నలుమూలలో ఉన్నటువంటి దాదాపుగా 140 చెరువులకు పైగా ఇంకా ఇతరత్ర కుంటలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనానికి పూర్తి అనుమతులు ఇచ్చాము. పూర్తి స్థాయిలో నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి కూడా అక్కడ టోటల్ గా పనులు కంప్లీట్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ మీరు నిమజ్జనం అక్కడే చేసుకోవాలంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏవైతే కమిషనర్ చెప్పినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మీరు అంటే ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ ప్లేస్లలో ఇతరత్ర అంటే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా అక్కడ మీరు నిమజ్జనం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ట్యాంక్ బండ్లో చేయడానికి పరిస్థితి లేదని చెప్పేసి కూడా వీళ్ళు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి రేపు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నాం అనేసి అంటూ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అంటున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఎలా ముందుకెళ్తారని అనుకోవాలి? మరి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళను ఇప్పుడు ప్రశ్నిస్తే రేపు ధర్నాకు పిలుపునివ్వడానికి మరి ఇప్పుడు వాళ్ళకు సంబంధించి ఏం సమాధానం చెప్తే రేపు ఆ ధర్నా అనేది ఉండదు అని వాళ్ళు అంటున్నారు. ఖచ్చితంగా గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా వరకు తెరలేపాయి. అంటే
నిమజ్జనం టైం వచ్చేసరికి కూడా ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తలెత్తుతున్నాయని చెప్పేసి భాగ్యనగర ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఇబ్బందులు క్రియేట్ చేసినప్పటికీ కూడా మేము అందరం కూడా ఖచ్చితంగా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేశాం కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా నిమజ్జనం చేయడానికి మేము అందులోనే చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ చేయడానికి వీళ్ళు ఏమన్నా అంటే ఆంక్షలు పెడతారు అంటే నిమజ్జనం కూడా ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెడతా కనుక వాళ్ళు ఖచ్చితంగా ర్యాలీ తీసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు చేసే కార్యక్రమం మొదలు పెట్టనున్నారు అంటే కూడా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా నిమజ్జనానికి మాత్రం ఖచ్చితంగా ట్యాంక్ బండ్లోనే చివరి టైం వరకు కూడా ఖచ్చితంగా ట్యాంక్ బండ్లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ భవిత. మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడ నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం లోపల ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిర్రు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు, ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం.